మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఉత్సవాలు వారం పాటు కొనసాగుతాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం, రథోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో అధికారులు ఈ ఏడాది జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతులు, మంచినీరు, స్నానఘట్టాలు, అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3, 4, 5 తేదీల్లో నిరంతరంగా అన్నదానం చేయడం జరుగుతుంది. మరియు ప్రత్యేకించి సంవత్సరం ఒక 5,000 మంది భక్తులు పడుకోవడానికి 10,000 స్క్వేర్ ఫీట్ పొడవున ప్రత్యేకించి ఒక షెడ్ వేయడం జరిగింది. ఆ ప్రకారంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపట్టారు ఆలయ అధికారులు. ప్రభుత్వ నిధులతో పాటు ఆలయ అభివృద్ధి పనులు సైతం చేశారు. దాదాపు 46 లక్షలతో బీటీ రోడ్డు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యంతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యే అవకాశాలుండటంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి కోసం పైప్ లైన్ల ఏర్పాటు, మినీ ట్యాంకులు, స్నానాల గదులు, మహిళల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక షెల్టర్లు సైతం నిర్మించారు. ఈ క్షేత్రంలో ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు అనగా మాఘశుద్ధ దశమి 29/1/2015 నుంచి ప్రారంభమవుతుంది. 3వ తారీఖు నాడు శ్రీ స్వామివారి సన్నిధి లోపల బ్రహ్మోత్సవం, రథోత్సవం, గరుడవాహన సేవ, రథోత్సవం ఉండును. భక్తులందరూ కూడా శ్రీ స్వామి సుమారు నెల రోజులు ఈ ఉత్సవం జరుగుతుంది. అందరూ వచ్చి స్వామిని దర్శించి వారి వారి కోరికలను విన్నవించుకొని వాళ్ళందరూ స్వామివారి యొక్క ఆశీర్వచనములు పొంది వాళ్ళు సురక్షితంగా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. ఇక జాతరలో ప్రత్యేక ఘట్టమైన తేరు రోజు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో మన్యంకొండ ఆలయంపై పాలకులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుందని చెబుతున్నారు.